స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాపై గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా చర్చిస్తూ ప్రజలలో, పబ్లిక్లో, స్టూడెంట్స్లో అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ప్రతి సంవత్సరం శతాబ్ది కాలంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో స్టూడెంట్స్ చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం, ఉరివేసుకుని చనిపోవటం చూస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని రోజులు ఈ దందాలో ఈ పిల్లలు సమిధలైపోవాలి? అధిక ఒత్తిడితో మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి అటు పేరెంట్స్కి, ఇటు స్టూడెంట్స్, అటు కాలేజీ యాజమాన్యానికి చెప్పుకోలేక వీళ్ళు పెట్టే ఒత్తిడి వల్ల ప్రతి సంవత్సరం వందలాదిగా ఈ తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్య వల్ల చనిపోతున్నారు. వీళ్ళని రక్షించేది లేరా? ఉన్నత విద్యాశాఖ మంత్రికి పట్టదా? హోంశాఖ మంత్రికి పట్టదా? సాక్షాత్తు ముఖ్యమంత్రికే పట్టదా? అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు చనిపోతున్నారు. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. వీళ్ళకి ఒక మానసికంగా ఒక తర్ఫీదునిచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక మానసిక నిపుణులతోటి, సైకాలజిస్ట్తో వీళ్ళకి ఒక శిక్షణ ఇచ్చి, చదువే ప్రాధాన్యం కాదు, చదువు అనేది ఒక నాలెడ్జ్, అంతవరకే చూడాలి తప్ప ఫెయిల్ అయిపోతాను, లేకపోతే తక్కువ మార్కులు వస్తేనో సూసైడ్ చేసుకుని, ఫ్యాకల్టీ బాగా ఇబ్బంది పెడితేనో, వాళ్ళ ఒత్తిడి తీసుకొస్తేనో, పేరెంట్స్ ఒత్తిడి తీసుకొస్తేనే సూసైడ్ చేసి చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ గత శతాబ్ది కాలంగా ఈ కార్పొరేట్ విద్య వల్ల సమిధులవుతున్న విద్యార్థులు చాలామందిని చూస్తున్నాం. వాళ్ళందరికీ ఎలా న్యాయం చేస్తే, ఎలా చేస్తే వాళ్ళు మైండ్ సెట్ మారుతుంది అనేది ఈరోజు ఒక స్పెషల్ డిబేట్గా మనం ప్రైమ్ నైన్ వేదికగా చేపట్టాం. ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్లకి కాల్ చేయండి. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసే ముందు ఒకసారి ప్రముఖుల్ని పరిచయం చేస్తాను. షేక్ సిద్దిక్ గారు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, కడప, రాజంపేట. నమస్కారం అండి సిద్దిక్ గారు. నమస్కారం సార్. నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా మొత్తం సంచలనాత్మక కథనాలను మనం ప్రచారం చేస్తున్నాం. కార్పొరేట్ దందాలో అనేక రకాలు ఉన్నాయి, ఒక విషయం కాదు. ఇది చేస్తూ పోతే సంవత్సరాలు కూడా పొడిగించినా సరిపోదు. కానీ మనం పేరెంట్స్లోని, ప్రభుత్వంలోని, అధికారుల్లోని అప్ టు ముఖ్యమంత్రి వరకు అవేర్నెస్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రక్షాళన చేయాలన్న కార్యక్రమంలో ఈరోజు స్పెషల్ డిబేట్గా ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం భారతదేశం మొత్తంగా చనిపోతున్నారు. కారణం కార్పొరేట్ విద్యాలయాల్లో అధిక ఒత్తిడి గురి చేస్తున్నారు. మార్కులే పరామావధిగా, బట్టి పట్టే చదువులు, ఒక పక్క పేరెంట్స్ ఒత్తిడి, ఒక ఫ్యాకల్టీ ఒత్తిడి, మధ్యలో సమిధలైపోతున్న వాళ్ళు 16-17 సంవత్సరాల వయసులో వాళ్ళ మరణం తప్ప వేరే అవకాశం లేదు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే నాదుడు లేడు. ఏమంటారు మీరు ఈ వ్యవస్థని? సార్, ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేట్ మయం అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా నారాయణ, చైతన్య, భాష్యం అనేక విద్యా సంస్థలు ఈరోజు మీరు చెప్పినట్టు కేవలం ర్యాంకులే పరమావధిగా భావిస్తూ వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి మాత్రమే వాళ్ళు విద్యా వ్యవస్థలో నడుపుతున్నటువంటి పరిస్థితి. మనము జాతీయ స్థాయిలో ఒక కేంద్ర క్రైమ్ గణాంక సంస్థ చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే దేశంలో రైతుల ఆత్మహత్యలను చూసాం. కానీ అంతకు మించి విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. 2021 కేంద్ర క్రైమ్ నివేదిక ప్రకారము 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 13,000 మంది విద్యార్థులు ఈరోజు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దాంట్లో తెలుగు రాష్ట్రాలే అధికమంటారా? తల్లిదండ్రులను చూస్తే తెలుగు రాష్ట్రాలే కాదు సార్, దేశవ్యాప్తంగా 13,000 మంది చనిపోయారు. ఇది మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు, క్రైమ్ రిపోర్ట్, కేంద్ర నేర గణాంక సంస్థ చెప్పినటువంటి లెక్కలు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు వాళ్ళ కళల సౌధాన్ని, వాళ్ళ యొక్క ఆశలను, తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాల్సినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనన్నిటికీ కూడా ప్రధాన కారణం కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ, వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు.
కేవలం చదువులు కాదు, వాళ్ళను పెట్టుబడిగా తీసుకొని వాళ్ళను ఇన్వెస్టార్లుగా భావించి తల్లిదండ్రుల నుంచి రక్తాన్ని పీల్చుకొని తిడుతున్నారు విద్యా సంస్థలు. సిద్దిక్ గారు నార్మల్గా సిద్దిక్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం వందల మరణాలు చనిపోతుంటే ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కాలేజీలు పర్మిషన్స్ను క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్లో అవేర్నెస్ చేయాల్సిన ఉంది. ఎవరు దీని బాధ్యత వహించాలి? ఇది కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఉండడం వల్ల ఒక రెగ్యులేటరీ సిస్టమ్ అనేది మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో లేకుండా పోయింది. ఎందుకంటే ఎంత ఫీజు ఉండాలి, వాళ్ళ యొక్క వసతులు, విద్యా సంస్థలు పిల్లలకు ఎలాంటి బోధన అందిస్తున్నాయి, ఎలాంటి మానసిక ఉల్లాసాన్ని కల్పించేటువంటి చదువులు చెబుతున్నారు, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు అనేటువంటి రెగ్యులేటరీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో, దేశంలో విద్యార్థుల యొక్క ప్రాణాలను బలి తీసుకున్నటువంటి కార్పొరేట్ సంస్థలను చూస్తున్నాం. ఈ వీటిని రెగ్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. గతంలో చూస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్పొరేట్ విద్యా సంస్థల్లో వందల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణము ఒత్తిడి, ఫీజు చెల్లించలేదనేటువంటి సాకుతో తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద, ఇద్దరి మీద ఒత్తిడి తీసుకొని వస్తూ వాళ్ళను ఒక రకమైనటువంటి భయాందోళన కల్పించి ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తాము, ఫీజు చెల్లిస్తేనే నీకు పరీక్షలకు అనుమతిస్తాము, లేకపోతే కళాశాలలోకి అనుమతించము అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈ ఒత్తిడికి లోనయ్యి విద్యార్థులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సిస్టమ్ అనేది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో లేకుండా పోయింది. ప్రధానంగా ఒక పార్లమెంటరీ స్థాయి సంఘము ఒక నివేదిక చెప్పింది, నేను ఇందాక చెప్పినట్టు జాతీయ సంక్షోభంగా మనము రైతుల ఆత్మహత్యలు చూస్తాం. కాదు, అంతకు మించి ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని మీద ఎందుకు ప్రభుత్వాలు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తులో కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ విద్యా సంవత్సరానికైనా కనీసం ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ని ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఒక నియంత్రణ అనేది కంపల్సరీగా పెట్టాలి. నియంత్రణ పెడితేనే విద్యార్థుల యొక్క ఆత్మహత్యలను నిరోధించగలం. లేని పక్షంలో భవిష్యత్తుకు ఒక చైనాకు సంబంధించినటువంటి ఈ సందర్భంగా ఒక సూక్తి గుర్తుకొస్తుందండి. ఒక సంవత్సర కాలానికి ప్రణాళిక వేస్తే ఒక చెట్టు నాటండి, అదే ఒక వరి నాటండి. ఒక దశాబ్ద కాలానికి మీరు ప్రణాళిక వేస్తే ఒక చెట్టు నాటండి, ఒక జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్యను అందించండి అని చెప్పేసి ఒక చైనాలో ఒక అండి. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా విద్యను ఎక్కువగా ఫోకస్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆత్మహత్యలు ఆగాలంటే కాలేజీల మీద కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ ఏ కాలేజీలు అయితే మరణాలు సంభవించాయో అక్కడ స్టాఫ్ మీద కానీ ఆ కాలేజీ ఎఫిలియేషన్ రద్దు చేయకపోతే ఈ మరణాలు ఆగవు కదా అంటున్నారు. మనకంటూ ఒక బలమైన క్యాపిటల్ ఉండాలి, అలాగే మరి కావాల్సినటువంటి వసతులు అన్నీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే ఈ ఎన్డీఏ కూటమి చాలా కీలకమైంది. ఈ ఎన్డీఏ కూటమిలో జరగబోయేటువంటి వినపడుతుందా సిద్దిక్ గారు? వినపడుతుందా సార్? చెప్పండి సార్, వినపడుతుంది. ఈ కాలేజీలో ఈ బలవన మరణాలు ఆగాలి, అధిక ఒత్తిడి వల్ల అవ్వాలంటే ఈ పోలీస్ కేసులే కాదు, మొత్తం కాలేజీ మీద, మేనేజ్మెంట్ మీద, అక్కడ అధ్యాపకుల మీద చర్యలు తీసుకుని ఒక 2-3 కాలేజీ మీద నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటే ఆత్మహత్యలు ఆగవంటారా తెలుగు రాష్ట్రాల్లో? సార్, అవి ఒక కంటి తుడుపు చర్యలే అవుతాయి సార్. ఎందుకంటే ప్రతి కళాశాలలో కూడా ఒక సైకాలజిస్ట్ పెట్టాలి. పిల్లల యొక్క స్వేచ్ఛకు వదిలేయాలి. పిల్లల యొక్క చదువులు అనేటివి పిల్లల యొక్క శిక్షను వదిలేయాలి. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఉంది, ప్రభుత్వం పాత్ర ఉంది, విద్యా సంస్థల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఏదో కంటి తుడుపు చర్యలు చేపట్టి వదిలేస్తే సరిపోదు. ఎందుకంటే భవిష్యత్తు, ఈ దేశం యొక్క పునాదులు విద్యార్థులు, యువత. వీటన్నిటిని కూడా మనము ఒక పద్ధతి ప్రకారము ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ని ఏర్పాటు చేసి విద్యా సంస్థల మీద ఒక కన్నేసి ఎలా జరుగుతుంది, పిల్లల మీద ఒత్తిడి ఏ విధంగా పెంచుతున్నారు. ఇప్పుడు కళాశాలను చూస్తే సార్ కనీసము వసతులు లేవు. ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థలో ఒక గ్రౌండ్ లేదు.
గ్రౌండ్ లేకుండానే అధికారులు పర్మిషన్స్ ఇస్తున్నారు. వాటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అదే విధంగా స్కిల్స్ లేకుండా బట్టి చదువులు ర్యాంకులే పరమావధిగా భావిస్తూ ఈ విద్యా సంస్థలు ర్యాంకులు సార్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అయిపోయింది. 1 ఇలాంటి ర్యాంకులన్నీ మా విద్యా సంస్థ నుంచే వస్తున్నాయి అనేటువంటి ఒక మాయాజాలంలోకి తల్లిదండ్రులను కుటుంబాలను తీసుకెళ్లి విద్యార్థులు